అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య పిలిచావా? అవునరా, ఈ 25,000 ఉంచు. ఎందుకన్నా ఎంత డబ్బు ఇస్తున్నావు? సరుకులు ఏమైనా కొనుక్కు రావాలా? సరుకులు కాదురా, నీ ఖర్చులకి. సరిపోకపోతే అడుగు, ఇంకా ఇస్తాను. అదేంటన్నయ్య, ఏంటిదంతా? నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి? వద్దన్నయ్య. రేయ్, ఇవిగో, ఇవి ఉంచు. మొన్నటిదాకంటే నువ్వు ఒక్కడివి, కానీ ఇప్పుడు నీకు ఒక భార్య ఉంది, ఫ్యామిలీ ఉంది, నీకు ఖర్చులుంటాయి కదా, అందుకే ఇస్తున్నాను, తీసుకో. ఇవి సరిపోకపోతే మొహమాట పడకుండా అడిగి తీసుకో. వద్దన్నయ్య, నాకేం కావాలో నాకంటే నీకే బాగా తెలుసు. నేను నోరు తెరిచి అడక్కముందే నాకు కావాల్సినవన్నీ తెచ్చిస్తావు. అంతకు అవసరమైతే నేనే అడుగుతానన్నయ్య. ఇలా విడిగా డబ్బులిచ్చి నన్ను వేరు చేయకన్నయ్య, లోపల పెట్టానయ్య. రే మాధవ, చెప్పింది అర్థం చేసుకోరా. ఫ్యామిలీ అన్నప్పుడు కొన్నిసార్లు నన్ను అడగలేని ఖర్చులు కూడా ఉంటాయిరా. నా మాట విని ఈ డబ్బులు తీసుకో. అయినా ఈ హోటల్కి నువ్వు కూడా ఓనర్వి కదా. మీ వదిన ఖర్చుల కోసం నేను ఎలా అయితే డబ్బులు ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను, నువ్వు కూడా నీ భార్య ఖర్చుల కోసం ఈ డబ్బులు వాడుకోరా. ఇప్పటి నుంచి నెల నెల నీకు కావాల్సిన డబ్బు ఇస్తుంటాను. సరిపోకపోతే చెప్పు, ఇంకా ఇస్తాను. కానీ నువ్వు ఇంట్లో ఇబ్బంది పడుతూ నన్ను అడగడానికి మొహమాట పడితే మాత్రం నేను తట్టుకోలేనురా. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలరా. అనే వెళ్ళు. భూమి, నీకోసం ఏం తెచ్చాను చూడు. పట్టీలు ఇవి